ఐటీ ఉద్యోగుల్లో ఎయిడ్స్ కేసులు పెరిగిపోతున్నట్లుగా తాజా గణాంకాలు చెబుతున్నాయి. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ గణాంకాల్లో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో ఐటీ రంగానికి చెందిన వారిలో మాత్రం హెచ్ఐవి సంక్రమణ శాతం పెరుగుతోందని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వార్నింగ్ ఇచ్చింది. ఓవరాల్ గా ఎయిడ్స్ కేసులు తగ్గుతున్నా వ్యవసాయ కూలీలు ఐటీ రంగంలో మాత్రమే స్వల్పంగా కేసులు పెరుగుతున్నాయి. ఐటీ రంగంలో హెచ్ఐవి వ్యాప్తి పెరగడానికి కొంతకాలంగా విదేశీ తరహా ఆధునిక జీవన శైలికి అలవాటు పడటం కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు. వీకెండ్ పార్టీల పేరుతో విచ్చలవిడిగా వ్యవహరిస్తూ ఉండటం, ఎక్కువ మందితో రిలేషన్షిప్స్, డ్రగ్స్, మద్యం మందులో అరక్షిత శృంగారంలో పాల్గొనటం, ఇక ఒకరు వాడిన డ్రగ్ ఇంజెక్షన్స్ మరొకరు వాడటం వంటివి హెచ్ఐవి వ్యాప్తికి కారణమవుతున్నాయి. ఇక గర్భం రాకుండా ఉండేందుకు చాలా మంది కాండమ్స్ వాడేవారని, కానీ శృంగారం తర్వాత కూడా వేసుకునే ఐపిల్ తరహా తక్షణ గర్భ నిరోధక మాత్రలు అందుబాటులోకి రావడంతో అరక్షిత శృంగారం పెరిగిందని చెబుతున్నారు. ఇక వ్యవసాయ కూలీలో హెచ్ఐవిపై అవగాహన తక్కువగా ఉండటం, అరక్షిత శృంగారం, వారు తరచూ పని కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తూ ఉండటం వంటివి హెచ్ఐవి వ్యాప్తికి కారణంగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే అర్బన్ ఏరియాస్లోనే హెచ్ఐవి వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని అంటున్నారు తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వాసం వెంకటేశ్వర రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న హెచ్ఐవి కేసుల్లో 30% ఐటీ సెక్టార్, హై ప్రొఫైల్డ్ జాబ్స్ చేస్తున్న వారిలోనే గుర్తిస్తున్నట్లుగా తెలిపారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం. మరి తెలంగాణ రాష్ట్రంలో హెచ్ఐవి వ్యాప్తి అనేది ఏ విధంగా ఉంది, నిర్మూలనకు సంబంధించి ఎటువంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు, ముఖ్యంగా ఏ రంగాలలో ఈ వ్యాప్తి శాతం ఎక్కువగా ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. ప్రస్తుతం మనం తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో ఉన్నాము. మనతో పాటు ప్రాజెక్ట్ డైరెక్టర్ వాసం వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, చాలా మందిలో అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్లో కావచ్చు, లేదంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్లో కావచ్చు, ఈ హెచ్ఐవి వ్యాప్తికి సంబంధించినటువంటి అవేర్నెస్ ఏ విధంగా ఉంది, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హెచ్ఐవి వ్యాప్తి రేటు అనేది ఏ విధంగా ఉంది? ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం. మన తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నాకు నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆదేశాల మేరకు స్థాపించడం జరిగింది. నాకు అనేది ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఎప్పటికప్పుడు భారతదేశంలోని ఏ రాష్ట్రాలలో హెచ్ఐవి పేషెంట్స్ ఉన్నారనేది ఎప్పటికప్పుడు గణాంకాలు సేకరించి ఆ రాష్ట్రాలకు అందజేయడం జరుగుతుంది. అందులో భాగంగా తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో అంటే తెలంగాణ రాష్ట్రంలో 156,961 మంది పిఎల్హెచ్ఐవి పీపుల్ లివింగ్ విత్ హెచ్ఐవి అనే హెచ్ఐవి బాధితులు ఉన్నారు. ఒక అంచనా. అయితే ఈ అంచనాను ఐడెంటిఫై చేయడానికి ఒక 3 కేటగిరీస్ నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ తీసుకున్నది. ఫస్ట్ 95, సెకండ్ 95, థర్డ్ 95. అంటే ఈ 156,961లో ఫస్ట్ 95ని మనం అట్లీస్ట్ 95% మనం ఈ పిఎల్హెచ్ఐవి అనే హెచ్ఐవితో ఉన్నారని ఒక అంచనా, వాళ్ళని ఐడెంటిఫై చేయాలనేది 95% టార్గెట్గా రీచ్ చేయడం జరిగింది. అయితే దీనిలో భాగంగా లాస్ట్ ఇయర్ 80% మనం ఆ టార్గెట్లో 95% 80% అచీవ్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రాజెక్ట్ డైరెక్టర్గా నేను 4.5 months క్రితమే జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన దగ్గర నుండి మన తెలంగాణ రాష్ట్రం 24th స్టేజ్ ర్యాంకులో ఉంది. ఏది ఐడెంటిఫికేషన్ స్టేజ్లో. నేను వచ్చిన తర్వాత ఈ స్టేజ్ 24 నుంచి 12, ప్రస్తుతం ఇంకోటి సింగిల్ డిజిట్కు రాబోతుంది. ఈ 156,961 మంది పిఎల్హెచ్ఐవిని 95% టార్గెట్ రీచ్ కావడానికి మేమైతే 31 March 2026కే రీచ్ కావాలని చెప్పి మేము పెట్టుకున్నాము. అందులో భాగంగా ఇప్పటికే 143,173 మంది హెచ్ఐవి పేషెంట్లను ఐడెంటిఫై చేసి వాళ్ళని కౌన్సిలింగ్, ట్రీట్మెంట్ అవి ఇచ్చి ఏఆర్టీ సెంటర్కు పంపించి వాళ్ళకు ట్రీట్మెంట్, డ్రగ్స్ ఇవ్వడం ద్వారా, మరియు ఎవ్రీ ఇయర్ వాళ్ళ వైరస్ స్టేటస్ ఏ విధంగా ఉంది, ఆ వైరల్ లోడ్ స్టేజ్ ఏ విధంగా ఉన్న దాని మీద కూడా మేము ఎప్పటికప్పుడు టెస్ట్ చేస్తున్నాము. సార్, అయితే మనకు రీసెంట్గా నాకో కూడా ఒకటి విడుదల చేయడం జరిగింది. అంటే అన్ని రాష్ట్రాలలో కూడా ఈ ఐటీ రంగంలో హెచ్ఐవి వ్యాప్తి అనేది పెరుగుతోంది అని చెప్పేసి. మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది?
యాక్చువల్లీ హెచ్ఐవి అనేది అంటే ఒక ట్రెండ్, అంటే 96 ఆ టైం నుంచి మనం ఎనాలిసిస్ చూస్తే ఇది స్టార్టింగ్లో గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నది. గ్రామీణ ప్రాంతాలలో దట్టు అగ్రికల్చర్ లేబర్లో దట్టు ఫీమేల్ సెక్టర్లో బాగా ఉండేది ఇది. అది క్రమేపీ 2000 వరకు తగ్గింది. అది తర్వాత 2010-15 నుంచి ఇది అర్బన్ ప్రాంతాలకు ఎక్కువగా వ్యాపించింది. ఆ ట్రెండ్ అనాలిసిస్ చూస్తే అంటే అక్కడ వాళ్ళకు తెలుసో తెలియకో చేయడం, ఇమీడియట్గా వెంటనే డ్రగ్స్ తీసుకోవడం వల్ల కంట్రోల్ అయింది. అయితే ఇక్కడ చదువుకున్న యువతలు ముఖ్యంగా ఐటీ సెక్టార్లో ఇది ఎక్కువగా ఉంది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడున్నటువంటి 156,961లో దాదాపు మోర్ దాన్ 30% రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాదు, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్ ఈ ఏరియాలో ఇది కేంద్రీకృతమైంది. ఇక్కడ యువత ముఖ్యంగా బాగా చదువుకున్న వాళ్ళలో కొందరు అనకూడదు కానీ కొన్ని రకాల యాప్స్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకొని మీట్ అవ్వడం, ఫీమేల్ సెక్స్ వర్కర్స్తోని ఎంజాయ్ చేయడం, అదేవిధంగా మెన్ టు మెన్ సెక్స్, హోమోస్ ఇలాంటి కొన్ని యాప్స్ ఉన్నాయి. అవి దాంట్లో రిజిస్టర్ చేసుకోవడం వల్ల యువత పెడదారిన పడుతున్నారు. అదేవిధంగా డ్రగ్స్ పార్టీస్ జరుగుతున్నాయి. ఇంజెక్టింగ్ డ్రగ్ యూజర్స్ కూడా ఇక్కడ సిటీలో ఉన్నారు. అంటే ఒకరు వాడిన ఇంజెక్షన్ ఆ డ్రగ్స్ ద్వారా తిరిగి మళ్ళీ ఇంకొకరికి ఇవ్వడం వల్ల కూడా ఈ హెచ్ఐవి వ్యాప్తి సోకే ప్రమాదం ఉంది. కేవలం అసురక్షిత పద్ధతుల ద్వారా మాత్రమే కాకుండా ఇట్లా డ్రగ్ యూజర్స్ ప్లస్ ఈ సూదుల ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఐటీ సెక్టార్లో, అంటే ప్రత్యేకంగా ఐటీ అనేది కాకుండా హై రిస్క్ గ్రూప్ ఏరియాస్ ఉన్నాయి, హాట్స్పాట్స్ ఉన్నాయి. వాళ్ళలో ఇది ఎక్కువగా అర్బన్ ప్రాంతాల్లో ఉంది. దీన్ని ఛేదించడానికి అంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో తగ్గుతూ వస్తుంది. ఇది ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో దట్టు అన్నీ తెలిసిన వాళ్ళలో ఇది ఎక్కువగా కేంద్రీకృతమైంది. అది చాలా బాధాకరమైన విషయం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే గతంతో పోలిస్తే ప్రస్తుతం మనకి ఈ ఎయిడ్స్ వల్ల చనిపోతున్న వారి శాతం తగ్గినప్పటికీ కూడా ఐటీ సెక్టార్లో మాత్రం ఇందుకు సంబంధించినటువంటి కేసులు అనేవి పెరుగుతున్నట్లుగా కూడా తెలపడం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా చదువుకోని వారి కంటే కూడా చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ పీపుల్, అదేవిధంగా హైలీ ప్రొఫైల్ ఉన్న వాళ్ళు, తర్వాత ఈ టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగిస్తూ ఎవరైతే పనిచేస్తున్నారో వారిలోనే ఇందుకు సంబంధించినటువంటి అవగాహన లోపిస్తుంది అనేది కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఎవరికైతే తాము సరిగా లేము అని తెలుసో వారు టెస్ట్ చేయించుకోవడము, అందుకు సంబంధించినటువంటి మెడికేషన్ తీసుకోవడం మంచిది అని కూడా సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చైతన్యతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.